నీట్ యూజీ పేపర్ లీక్ వివాదం తర్వాత దేశ రాజకీయాల్లో ఇప్పుడు E20 పెట్రోల్ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ పై ఆమ్ ఆద్మీ పార్టీ ఉద్యమానికి దిగింది. ప్రధాని నివాసం ముట్టడికి పిలుపునిచ్చింది. మరోవైపు ఈ విధానం వల్లే పెట్రోల్ ధరలు అదుపులో ఉన్నాయని కేంద్రం వాదిస్తోంది. E20 పెట్రోల్ పై దేశ రాజధానిలో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో జరిగిన టౌన్ హాల్లో ఆన్లైన్ ఆఫ్లైన్ కలిపి 6 లక్షల మంది వరకు పాల్గొన్నట్టు ఆపు వర్గాలు వెల్లడించాయి. E20 పెట్రోల్ కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ పై 2 లక్షల మంది సంతకాలు చేసినట్లు తెలిపాయి. ఈ నెల 4న పాదయాత్రగా ప్రధాని నివాసానికి వెళ్లి ఈ పిటిషన్ ను స్వయంగా మోదీకి అందజేస్తానని తెలిపారు కేజ్రీవాల్. ప్రజల డిమాండ్లను నేరుగా ప్రధానికి అందజేస్తామన్నారు. 2 लाख से ज्यादा लोगों ने पिटीशन साइन किया ऑनलाइन. उनके प्रिंट आउट ले लिए मैंने. मंगलवार को 4 तारीख को सुबह 12 बजे वो सारी पिटीशन लेके मैं प्रधानमंत्री जी को देने के लिए व्यक्तिगत खुद जाऊंगा उनके घर की तरफ. 100 लोगों को साथ लेके जाएंगे, प्रधानमंत्री जी के घर की तरफ कूच करेंगे और फिर देखते हैं उसके बाद क्या होगा. దేశంలో E20 ఫ్యూయల్ పాలసీ అమెరికా ఒత్తిడితో అమలవుతోందని కేజ్రీవాల్ ఆరోపించారు. అమెరికా నుంచి భారీ స్థాయిలో ఇథనాల్ దిగుమతులకు లైన్ క్లియర్ చేయడానికే ఈ విధానాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. E20 పెట్రోల్ పై ఎలాంటి అధ్యయనం లేకుండా దేశ ప్రజలపై బలవంతంగా రుద్దారని ఆక్షేపించారు కేజ్రీవాల్. నిజంగా స్టడీ జరిగి ఉంటే ఆ రిపోర్టు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం E20 విధానాన్ని సమర్థిస్తోంది. ముడి చమురు ధరలు బ్యారెల్కు $135 చేరిన సమయంలో ఇథనాల్ మిశ్రమ విధానం లేకపోయి ఉంటే ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర $125 చేరేదని కేంద్ర పెట్రోలియం శాఖ తెలిపింది. ప్రస్తుతం 20% ఇథనాల్ కలపటం వల్ల వినియోగదారులు $94.77 పెట్రోల్ కొనుగోలు చేశారని పేర్కొంది. E20 పెట్రోల్ పై ఒకవైపు ఆప్ ఆరోపణలు, మరోవైపు కేంద్ర ప్రభుత్వ సమర్థన రాజకీయంగానే కాకుండా ఆర్థికంగానూ చర్చకు దారితీస్తున్నాయి. ఏ పెట్రోల్ కావాలో ఎంచుకునే అవకాశం వినియోగదారుడికే ఇవ్వాలన్న డిమాండ్, ఇంధన భద్రత కోసం ఇథనాల్ అవసరమన్న ప్రభుత్వ వాదన మధ్య ఈ వివాదం మరింత హీటెక్కుతోంది. మరో జెన్జీ ఉద్యమానికి రంగం సిద్ధమవుతోందనే సంకేతాలిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.